తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఎన్నికల్లో 6 గ్యారెంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. అనంతరం 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రకటన చేశారు. అందులో భాగంగానే మహిళలకు 6 గ్యారెంటీల రూపంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుండి 55 ఏళ్ల మహిళలకు నెలకు 2500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే దిశగా సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మహిళల ఖాతాల్లో 2500 రూపాయలు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతులకు రైతు భరోసా నగదు జమ చేసిన ప్రభుత్వం మహిళలకు సైతం ఈ పథకాన్ని అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్తే మరింత లాభసాటిగా ఫలితాలుంటాయని భావిస్తోంది. ఇప్పటికే అధికారులు సర్ప్ మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 344 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది.